చిన్న ప్రార్థన చేసుకున్నాము. ప్రేమైన వార్తల తండ్రి, ఈ యొక్క పగటి వేళ ఇప్పటి వరకు మిత్రులుగా కూడి కొన్ని సంగతులు ఉన్నాం తండ్రి. నేను కూడా మీ కృపను పడుతాను. కొన్ని సంగతులు చెప్పకుండా మీ యొక్క తోడును, మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి. మీ వేచనను అనుగ్రహించమని, వినుచున్న పిల్లలకు తండ్రి విని గ్రహించే భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తేశ్వర నామంలో ఈ ప్రార్థన నేను సమర్పిస్తున్నాను. మా కన్నా తండ్రి కూడి వచ్చినటువంటి దేవుని సంఘములకు మన ప్రభువును మన రక్షకుడైనటువంటి క్రీస్తేశ్వర నామంలో తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. క్రీస్తు వారి శిలువలో పలికినటువంటి 4వ మాట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. తండ్రి అయినటువంటి దేవునితో కుమారుడైనటువంటి క్రీస్తు వారికి ఉన్నటువంటి బంధము ఈ యొక్క మాటలు, ఆ బంధము నుంచి వచ్చినటువంటి ఒక ఎడబాటు దేవునితో ఉన్నటువంటి బంధముతో వచ్చినటువంటి ఎడబాటును గురించి క్రీస్తు వారు బాధపడటము, విచారపడటము ఈ యొక్క మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఈ 4 సువార్తల్లో కనుక మనం గమనించినట్లయితే ఎక్కువగా ఏం కనిపిస్తుంటాయంటే క్రీస్తు వారి మాటలలో ఎక్కడ చూసినా నా తండ్రి చిత్త ప్రకారము చేయడానికి వచ్చాను, నా తండ్రి ఇష్ట ప్రకారం చేయడానికి వచ్చాను, నా తండ్రి దగ్గర నేర్చుకున్న సంగతులు చెప్పడానికి వచ్చాను, నా తండ్రి సంకల్పాన్ని మీ మధ్య చెప్పడానికి వచ్చాను, నా తండ్రి రాజ్యం స్థాపించడానికి వచ్చాను. ఎక్కడ చూసినా ఇదిగో ఈ మాటలన్నిటిలో ఏం కనిపిస్తుంది? తండ్రి తండ్రి తండ్రి. అంటే తండ్రితో క్రీస్తు వారికి ఉన్నటువంటి బంధము ఎటువంటి బంధం అంటే చాలా గొప్పదైనటువంటి బంధము, విడదీయనటువంటి బంధము. ఆ బంధము ఇదిగో శిలువ బలియాగములో కొద్దిసేపు దేవుని యొక్క ఎడబాటు రాగానే ఎంతసేపు దేవుడు ఆయన్ని విడిచిపెట్టాడు అంటే యెషయా గ్రంథము 54వ అధ్యాయము, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనం. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించితిని, నిమిషం మాత్రము నేను నిన్ను. ఎంతసేపు? ఆది నుండి దేవుడు ఎప్పుడు కూడా క్రీస్తు వారికి దూరంగా లేడు. క్రీస్తు వారి జీవితం కూడా తండ్రితో ముడిపడి ఉంది. ముడిపడి ఉన్నటువంటి ఆ బంధము ఎంతసేపు దేవుడు ఎడబాసాడు? నిమిషం మాత్రము. కొద్దిసేపు దేవుడు ఎడబాటు చేశాడు. కింద చూడండి, నిమిషం మాత్రం నేను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నేను సమకూర్చెదను, మహోద్రేకము కలిగి నిమిషం మాత్రం నీకు రూపడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుతును అని నీ విమోచకుడకు యెహోవా సెలవిస్తున్నాడు. కొద్దిసేపు దేవుడు ఎడబాసాడు యేసుక్రీస్తు వారు. ఎందుకు ఎడబాసాడు అంటే, ఎందుకు? మన పాపముల నుంచి విమోచన మనకు కలిగించడానికి, మనకు రక్షణను ఇవ్వడానికి ఇదిగో తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు వారిని దేవుడు కొద్దిసేపు విడిచిపెట్టాడు. సిలువలో మరణం అప్పుడు దేవుడు విడిచిపెట్టేటటువంటి బాధతో ఇదిగో క్రీస్తు వారు పలుకుతున్నటువంటి మాట, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితేవి. ఎందుకు చేయి విడిచాడంటే ఇదిగో మనలను పట్టుకోవడానికి, మనలను తన యుద్ధకు నడిపించడానికి, మనము దేవునికి దగ్గర అవ్వడానికి. ఇదిగో మానవులంతా పాపముల విమోచన లేక
పాపము నుంచి విడిపింపలేక పడలేక ఇదిగో నరకానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఇదిగో మనలందరినీ ఇదిగో పరలోకానికి నడిపించాలి అంటే ఇదిగో క్రీస్తు వారిని విడబాయక తప్పలేదు. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందేటప్పుడు పరలోకం నుంచి ఒక శబ్దం వస్తుంది. ఏమని? మీరు నా ప్రియ కుమారుడు, నేను ఆనందిస్తున్నాను. దేవునికి ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు వారిని తండ్రి ఎందుకు ఎడపరిచాడంటే మన పట్ల ప్రేమ కలిగిన వాడు, మనల్ని ప్రేమించి, అందుకే అంటాడు ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. మనల్ని శుద్ధి చేయడానికి, మనల్ని బాగు చేయడానికి యేసుక్రీస్తు వారిని బలిగా ఇచ్చాడు. క్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవుడు. ఆయనకు యేసుక్రీస్తు వారికి తండ్రికి ఉన్నటువంటి బంధము చాలా గొప్పదైనప్పుడు ఇదిగో ఆ బంధము మనకు దేవునికి మధ్య ఉందా? కొద్దిసేపు ఎడబాస్తేనే యేసుక్రీస్తు వారు బాధపడిపోతున్నాడు. మన జీవితాల్లో దేవునితో బంధాన్ని కలిగి ఉన్నామా? మనం అనేకంతో బంధాలు కలిగి ఉంటాం. భార్యాభర్తలతో, అదేవిధంగా స్నేహితులతో, కుటుంబ సభ్యులతో అనేకంతో బంధాలు కలిగి ఉంటాము. కొందరు మాట్లాడకపోతే బాధపడిపోతుంటాము, కొందరు దూరం అయితే తట్టుకోలేకపోతుంటాము. అటువంటిది దేవుడితో మనం బంధాన్ని కలిగి ఉన్నామా? ఆలోచించండి. దేవుడితో బంధాన్ని కలిగి ఉన్నామా? దేవుడితో బంధాన్ని కలిగి ఉండాలి అంటే యేసుక్రీస్తు వారు ఏమేం చేసేవారు? ఉదయము ఏకాంతమున వెళ్ళి ప్రార్థన చేసేవారు. ఇదిగో పరలోకమందు ఉన్నటువంటి దేవుడితో భూమి మీద ఉన్నటువంటి మనము మాట్లాడడానికి దేవుడు ఏర్పరిచినటువంటి వ్యవస్థ ఏది అంటే ప్రార్థన. అంటే పరలోకంలో దేవుడు ఉన్నాడు, భూమి మీద మనం ఉన్నాము. ఆయనతో మాట్లాడాలి అంటే, ఆయనతో మన బంధాన్ని కొనసాగించాలంటే మనం ఏం కలిగి ఉండాలి? ప్రార్థనా జీవితాన్ని కలిగి మనకు ఉందా? ఆలోచించుకోవాలి. దేవుడితో ప్రతిరోజు మాట్లాడుతున్నామా? ప్రతి ఉదయాన్నే మాట్లాడుతున్నామా? మన ప్రయాణాలప్పుడు మాట్లాడుతున్నామా? మన బాధలు దేవుడితో చెప్పుకుంటున్నామా? మన సుఖాలను దేవుడు అనుగ్రహించి మేలును దేవుడి కృతజ్ఞతలు చెప్తున్నామా? పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నామా? ప్రార్థన జీవితం మనకు లేకపోతే ఇదిగో దేవుడితో మనకు బంధము లేదు. ప్రతిరోజు మాట్లాడతాం. బంధము నిలబడాలి అంటే ఇదిగో మాట్లాడుతూ ఉంటేనే ఇదిగో లోక సంబంధమైన బంధాలు నిలబడతాయి. మాట్లాడకపోతే ఏమైపోతాయి? భార్య భర్త సంవత్సరం పాటు మాట్లాడుకోలేదు అనుకోండి, ఏమైపోతే విడిపోతారు. విడాకులు డైవర్స్ అవుతాయి. మాట్లాడటం లేకపోతే ఆటోమేటిక్ గా ఇదిగో రిలేషన్స్ అనేవి కొలాప్స్ అయిపోతాయి, విడిపోతాయి లోక సంబంధంగా. మరి దేవుడితో మాట్లాడకపోతే దేవుడితో బంధం నిలబడుతుందా? ఉంటుందా? కాబట్టి ప్రేమ మాట్లాడాలి. ఈ యొక్క 4వ మాట నుంచి దేవుడితో బంధం మొట్టమొదటిగా మనకు ఉండాలి అంటే ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఎవరెవరికో మన సమస్యలు చెప్తూ ఉంటారు. ఎవరెవరితో మన సమస్యలు చెప్పుకుంటే వాళ్ళు వినంతసేపు విని తర్వాత ఏం చేస్తారు? ఇంకొకరి దగ్గర చెప్పేసి ఎగతాలు చేసుకుంటారు మన గురించి. మన సమస్యలు వేరే వాళ్ళకు సరదాలుగా, జోకులుగా మారిపోతాయి. నీ బాధలు వేరే వాళ్ళకు సరదాలుగా మారిపోతాయి. మరి దేవుడితో చెప్పుకుంటే దేవుడు నమ్మకమైన వాడు. మన సమస్యలు, మన సంకటాలన్నింటినీ కుదుర్చబడని రాయబడింది. ఆయనతో మన బంధాన్ని కలిగి ఉంటే మనకెన్నో లాభాలు ఉంటాయి. ఆ తర్వాత దేవుడితో మన బంధాన్ని కొనసాగించాలి అంటే రెండవది వాక్యాన్ని ధ్యానించే వారంగా మనం ఉండాలి. వాక్యానికి దగ్గరగా ఉండాలి. దేవుడు పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులకు ఏమిచ్చాడు? ఇదిగో తన గ్రంథాన్ని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు ఈ గ్రంథంలో? ఇదిగో ఆయన మనసులో ఏమున్నో రాశాడు. మనం ఎక్కడి వారమో రాయించాడు. మనం ఎలా బ్రతకాలో రాయించాడు. మరణించిన తర్వాత మనం భూమి మీద ఎలా బ్రతికితే ఎక్కడికి వెళ్తామో అన్ని సంగతులు, మానవ జీవితాలకు అవసరమైనవన్నీ కూడా ఎక్కడ రాయించాడు దేవుడు? బైబిల్లో రాయించాడు. ఈ బైబిల్లో రాయబడిన సంగతులకు దగ్గరగా ఉంటే నువ్వు ఎవరితో దగ్గరగా ఉన్నట్టు? దేవునితో దగ్గరగా ఉన్నట్టు. వాక్యాన్ని వింటకు వేగపడుతున్నావా? వస్తున్నా వాక్యాన్ని చదువుతున్నావా? వాక్యాన్ని చెబుతున్నావా? దేవునికి దగ్గరగా ఉన్నట్టు. నువ్వు బైబిల్ చదవట్లేదనుకో, వాక్యాన్ని వినడం లేదనుకోండి, నీకు దేవునితో బంధం ఉందా? లేదు. దేవునితో బంధం లేకపోతే మన జీవితాలు చీకటిమయముగా మారిపోతాయి. అంధకారంలో ఉన్నట్లు, అపవాది మాయలో ఉన్నట్లు
మన జీవితాల్లో మనము దేవుడితో బంధాన్ని కలిగి ఉన్నామా లేదని మనం ఆలోచించుకోవాలి. మనలో ప్రార్థన జీవితం ఉందా, లేదా వాక్యానికి సంబంధించిన పనులు మనలో ఉన్నాయా? అవి లేకపోతే మనం చెక్ చేసుకోవాలి, నిజంగా మనము దేవుడితో బంధాన్ని కలిగి ఉన్నామా లేదా. ఇదిగో కలిగి ఉండకపోతే ఇప్పటి నుంచి అయినా మనం దేవుడితో బంధాన్ని కలిగి ఉండటం ప్రయత్నించాలి. దేవుడికి దూరం అయిపోతే నరకానికి దగ్గరైన వారు, దేవుడికి దగ్గరగా ఉంటే నరకానికి వెళ్ళము. చూడండి, ఇర్మియా గ్రంథము దేవుడితో బంధాన్ని కొనసాగిస్తే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం, 7-8. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా. ఎవరైతే దేవునికి నమ్ముకుంటారో, ఆయనతో బంధాన్ని కొనసాగిస్తారో. మన లోకంలో ఎవరెవరో నమ్ముతుంటాం, మోసం చేసేవాళ్ళు. వాళ్ళని కదా నమ్మాల్సింది. ఎవరు నమ్మాలి? దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి నమ్ముకుని వాడు ధన్యుడు, దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు. యెహోవా వారికి ఆశ్రయముగా ఉంటాడు. మన కష్టాల్లో, మన బాధల్లో దేవునితో బంధం కలిగి ఉంటే ఆయనే మన సమస్యలన్నిటి నుంచి ఆయన మనల్ని విడిపించగలుగుతాడు. చూడండి తర్వాత, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేలు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరమున చింతన ఉండదు, కాపు మానదు. ఇదిగో దేవునితో బంధాన్ని కలిగి ఉంటే ఇదిగో మానవ జీవితాలు ఎలా ఉంటాయో ఇదిగో ప్రవక్త ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఎలా ఉంటాయి? కాలువల ఓరన జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా. ఒక నీటి దగ్గర నాటబడిన చెట్టు ఎంత పచ్చగా ఉంటుందో, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో దాన్ని చూడగానే. దాని ఫలాలు కాపు మానకుండా టయానికి వస్తాయి. దాన్ని ఎండిపోయినటువంటి స్వభావం దానిలో ఉండదు. వెట్ట కలిగినను అది భయపడదు. అంటే ఎంత వేడి వచ్చినా, ఎంత ఎండాకాలం వచ్చినది భయపడదు. ఇంకేముంది? వర్షం లేని సంవత్సరమున చింతనందు, వర్షం లేకపోయినా బాధపడదు. కాపు కాయకుండా ఉండదు. ఎందుకంటే పక్కన ఏమున్నాయి? జలములతో ఆనుకొనబడిన బంధం ఉంది. ఆ వేర్లు ఎక్కడికి వెళ్తాయి? భూమి లోపలికి వేర్లు వెళ్తే పైన చెట్టు ఏమవుతుంది? బలంగా తయారైపోతుంది. క్రైస్తవులమైన మనము దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటే ఇదిగో నీటి ఓరను నాటబడిన చెట్టును దేవుడు మనకు చూపిస్తున్నాడు. దాని ఎంత బలంగా ఉందో మన జీవితాలు కూడా అంత బలంగా ఉంటాయి. అది ఎంత పచ్చగా ఉందో మన జీవితాలు కూడా అంత పచ్చగా ఆహ్లాదకరంగా ఉంటాయి. అది కాపు లేకుండా ఎప్పుడు కూడా ఫలాలు వచ్చేవిగా ఉంటుంది. మన జీవితం కూడా దేవునితో బంధాలు కలిగి ఉంటే ఏమవుతుంది? మన జీవితం కూడా ఫలవంతంగా ఉంటుంది. చింతన ఉండదు. ఇదిగో కష్టాలు వచ్చిన, చుట్టూ ఎండాకాలం వచ్చిన, వేడి పెరిగిపోయిన చెట్టుకు భయం లేదు. ఎందుకు? పక్కనే జలాలు ఉన్నాయి. మన జీవితాల్లో ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, ఎరుపులు ఎదురైనా ఇదిగో దేవునితో బంధాన్ని, దేవునితో ఆనుకొని ఉంటే, దేవునికి దగ్గరగా ఉంటే ఏమైపోతాయి? మనకు కూడా చింత వచ్చినా భయపడదు. ఎందుకంటే మనల్ని కాపాడడానికి మన పక్కనే ఉండి నడిపిస్తున్నటువంటి ఆయన మన కన్న తండ్రి అయినటువంటి దేవుడు. దేవునితో బంధము లేకపోతే, దేవునితో బంధాన్ని కలిగి ఉంటే ఇటువంటి లక్షణాలు మనలో ఉంటాయి. దేవునితో బంధం మనకు లేకపోయింది అనుకోండి, 5 వచనాలు చూడండి. అదే అధ్యాయము 5-6 వచనాలు. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు, తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహ వృక్షం వలె నుండును, అది మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును, నిర్జనమైన సవిటి భూమి యందును నివసించును. దేవునితో బంధం లేకపోతే, దేవునికి నువ్వు దగ్గరగా లేకపోతే నీ బ్రతుకు ఎలాంటిదైపోతే ఎడారిలోని అరుహ వృక్షం అంటే ముళ్ళ పొద. అరుహ వృక్షం అంటే ఒక ముళ్ళ పొద. ఎడారి అంటే ఎలా ఉంటుంది? కంప్లీట్గా ఇసుకతో నిండినది. నీరు కనపడుతుందా?
బ్రతకడానికైతే బ్రతికుంది, కానీ కింద సారం లేదు, పైన చూస్తే ఎండ. కింద సారం లేదు, పైన చూస్తే కింద చవిటి నేల, నిర్జనమైన నేల, కాలిన నేల, పైన చూస్తే ఎండ. చుట్టూ కింద లేదు బలము, పైన చూస్తే బాధలు. ఒక ఎడారిలో ఉండే ముళ్ళ కంప లాంటి జీవితంలాగా అయిపోతుంది. ఎవరి జీవితాలు అయిపోతే దేవునికి దూరంగా ఉండేటువంటి వారు, దేవునితో బంధాన్ని కొనసాగించినటువంటి వారు, ప్రార్థనకు దూరంగా ఉండేటువంటి వారు, దేవుని వాక్యానికి దూరంగా ఉండేటువంటి వారి జీవితాలు, సంఘానికి దూరంగా ఉండేటువంటి వారి జీవితాలు ఎలా మారిపోతాయి? ఎడారిలోని ముండ్ల పదంలాగా అయిపోతాయి. దేవునితో బంధాన్ని మనం కలిగి ఉందామా? కలిగి ఉంటే ఏ విధంగా ఉంటామో, కలిగి ఉండకపోతే ఎలా ఉంటారు? ఇదిగో దేవుడు రాయించాడు చూడండి. అడవిలో కాలిన నేల ఎందును, నిర్జనమైన చవిటి భూమి ఎందును నివసించును. సారం లేదు. చవిటి భూమి, చవిటి నీళ్ళలో సారం ఉంటుందా? మొక్కలు బతకవు. మానవ జీవితాలు కూడా దేవునితో బంధాన్ని కొనసాగించకపోతే, దేవుని సంఘంతో బంధాన్ని కొనసాగించకపోతే అలానే ఉంటాయి. కాబట్టి ప్రేమ వల్ల ఈ యొక్క మాట నుంచి, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిస్తేవంటే, ఇదిగో తండ్రికి కుమారుడైన క్రీస్తు వారికి ఉన్న బంధము చాలా గొప్పది. ఆ బంధము ఇదిగో క్రీస్తు వారిని మాదిరి తీసుకొని, ఇదిగో ఆయన నామాన్ని ధరించినటువంటి మనలో కూడా దేవునితో అటువంటి బంధము మనకు ఉందా? లేదు. ఆయన కొద్దిసేపు ఎడబాడితేనే బాధపడిపోతున్నాడు. మనం బాధపడతామా? అసలు పూర్తిగా ప్రార్థన లేకపోయినా బాధపడం, సంఘానికి దూరం అయిపోయినా బాధపడం, ప్రార్థన చెయ్యం, ఉదయం చెయ్యం, ప్రార్థన సాయంత్రం చెయ్యం, వాక్యాన్ని అసలు ఓపెనే చెయ్యం, చదవం, వాక్యాన్ని వినం, మిగతావన్నీ చేసేస్తుంటాం, మిగతావన్నీ చూసేస్తుంటాం. కానీ దేవునితో బంధం మనకు ఉందా లేదని మనము పరీక్షించుకోవాలి. చూడండి, ఈ మాటకు ఒక మాట చూసుకొని మిగిలి చేసుకున్నాం. ఈ మాటల గురించి కొంతమంది క్రీస్తు వారి వ్యతిరేకులు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిస్తేవంటే, ఆయన భయపడి ఈ మాట అన్నాడు, మరణానికి భయపడ్డాడు, శిలువ యొక్క శ్రమలకు అని కొంతమంది వక్రీకరించి హేళన చేసేవారు ఉన్నారు. అటువంటి వారికి బైబిల్లోని సమాధానం ఉంది. క్రీస్తు వారికి శిలువ మరణం పొందుతాడని ముందే తెలుసా తెలియదా? తెలుసు. ఎందుకంటే యెరూషలేముకు వెళ్ళబోయే ముందే శిష్యులకు చెప్పాడు ఏమని, నేను యెరూషలేములకు వెళ్తున్నా, మనము అక్కడ శాస్త్రుల చేతను, ప్రధాన యాజకుల చేతను, ఈ లోక అధికారుల చేతను అనేక శ్రమలు పొంది హింసలు పొందిన తర్వాత 3వ దినాన లేస్తాం. ఎక్కడైనా మనకు శ్రమ సంభవిస్తుంది, అవమానం సంభవిస్తుంది, దెబ్బలు తింటామంటే మనకు ముందే తెలిస్తే మనం వెళ్తాం, అక్కడికి వెళ్తామా? వెళ్ళాం. కానీ క్రీస్తు వారికి అన్నీ తెలుసు. అవమానాలు పొందుతానని తెలుసు, హింసలు పొందుతానని తెలుసు, శిలువ మరణం పొందుతానని తెలుసు, ఘోరమైనటువంటి దెబ్బలు తింటానని తెలుసు. అయినా కూడా వెళ్ళాడు. పిరికివాడా క్రీస్తు వారు? భయపడ్డా? ఎదురెక్కి వెళ్తుంటే భయపడిపోయారు శిష్యులు. ఈయనేంటి యెరూషలేముకి వెళ్తే అక్కడ శ్రమను పొందుతానని చెప్పాడు, అయినా మళ్ళీ యెరూషలేముకి వెళ్ళిపోతున్నాడు ఏంటి అని శిష్యులు చూసి భయపడిపోతారు. ఏంటి యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్తే నాకు ఇలా శ్రమలు వస్తాయని చెప్పాడు, మళ్ళీ అటే వెళ్ళిపోతున్నాడని భయపడిపోయారు శిష్యులు కూడా. ప్రేమైన వాళ్ళ, ఆయన భయపడిన వాడు కాదు. ఆయన శిలువ మరణానికి భయపడలేదు, ధైర్యంగా ప్రాణము పెట్టుటకే వచ్చాడు. అందుకే అక్కడ క్రీస్తు వారు యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాలు, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఆజ్ఞ పొందుతున్నాను. నా అంతటా నేనే, ఆయన అంతటా ఆయనే పెట్టాడు ప్రాణాన్ని. ఎవరో రోమీలో యూదులు వారు చంపింది కాదు, సడన్ గా జరిగింది కాదు, ఆయన అంతటా ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకంటే అది తండ్రి సంకల్పము. ప్రాణము పెట్టుట ద్వారానే, రక్తము కార్చుట ద్వారానే ఇదిగో మానవుల పాపములకు పరిహారము కలుగుతుంది కనుక తనంతట దాని ప్రాణాన్ని పెట్టాడు. ఎవరో తేలేదు ఆ ప్రాణాన్ని, తనంతట దాన్ని స్వంతంగా దేవుని చిత్తానుసారంగా పెట్టాడు. ఆయన ఎవరికి భయపడిన వాడు కాడు, పిరికివాడు కాడు. శిలువ మరణానికి ధైర్యంగా వెళ్ళి అనేకుల పాపముల నుంచి విమోచించి ఒక జయశాలిగా ఇదిగో మరణాన్ని జయించాడు. ఎవరు క్రీస్తు వారు?
ఆయన ఒక చేశాడు, మరణాన్ని జయించాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణాన్ని మృంగి వేశాడు, మరణాన్ని తీసివేసి అమర్త్యుడిగా, మరణం లేనివాడిగా తిరిగి లేచాడు క్రీస్తు వారు. తర్వాత పాపాన్ని జయించాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించు? ఎవడైనా అడగలుగుతాడు ఈ మాట ప్రపంచంలో? నా పాపం అంటే చూపించి మనం అన్నాం అనుకోండి, మొత్తం చూపించేస్తారు ఎవరైనా. అవునా కదా? మానవులు రాజులు మొదలుకొని సామాన్యుల వరకు, ఇప్పటి వరకు లేదా భవిష్యత్తులో ఏ మానవుడు అనలేనటువంటి మాట నాలో పాపం ఉందని ఎవడు నిరూపించగలడు? స్థాపించగలుగుతాడా? అనగలుగుతాడా? క్రీస్తు ప్రపంచానికి సవాల్ విసిరాడు. నాలో పాపాన్ని చూపెట్టి ఎవడైనా కానివ్వండి. పాపాన్ని జయించిన వాడు క్రీస్తు, మరణాన్ని జయించిన వాడు. అటువంటి ఆయన పట్టుకుని నాడు అనేకమైనటువంటి ఏమైనా మాటలు మాట్లాడాల్సిన, భయపడాల్సిన పని లేదు. అపహాసకుల పరిస్థితి ఏమైపోతుంది? కీర్తన మొదటి గ్రంథంలో అన్నట్టు గాలి చెదరగొట్టు కొట్టు వాళ్ళ జీవితాలు అంతే. కొట్టుకు గాలి రాగానే ఎగిరిపోతుంటుంది చూసారా? అపహాసకుల స్థితి, అపహాసకుల కడవరి స్థితి వారి జీవితాలు గాలి చెదరగొట్టు కొట్టులా ఉంటాయంటే. అటువంటి మాటలకు బెదరవలసిన పని లేదు. క్రీస్తు సామ్రాజ్యం ఎప్పుడూ పెద్ద పెద్ద సామ్రాజ్యాలు, ఒక రోమ సామ్రాజ్యము కఠినమైన సామ్రాజ్యం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బెదిరిపెట్టిన శిష్యులను క్రైస్తవం అనేది ఆగిపోయిందో చెప్పండి? 2000 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. ఎంతలా విస్తరించిందంటే ఇది ప్రపంచంలో, భూమి మీద క్రైస్తవుడు లేని దేశము లేదు. ప్రతి దేశంలో క్రైస్తవుడు ఉన్నాడు. ఎక్కడ స్టార్ట్ అయింది? ఎబ్రహేమ, బెత్లహేమ, నువ్వు చిన్నది దాని ఒక చిన్న గ్రామంలో ప్రారంభమైంది ఆయన విప్లవము. అది ప్రపంచవ్యాప్తమైంది. ఎంతోమంది ఆపాలను చూశారు, ఎన్నో రాజ్యాలు, రాజులు ఆపాలను చూశారు, లోక అధికారులు ఆపాలను చూశారు. ఆగిందా? ఆపాలను చూసిన చోటే విపరీతం అయిపోయింది. ఎక్కడ ఆపాలని ప్రయత్నించారో అక్కడ పెరిగిపోయింది. కాబట్టి ప్రేమైన వాళ్ళ, క్రైస్తవం అనేది చిన్నది కాదు, క్రైస్తవం అనేది ఆగేది కాదు. క్రీస్తు వారు ఈ లోకంలో ఇదిగో ముల్లోకాలను జయించిన వ్యక్తి. కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకున్నటువంటి మనం ఇదిగో క్రీస్తు అనే పదాన్ని మన శరీరంలో క్రైస్తవుడుగా ధరించుకున్నటువంటి మనము ఇదిగో దేవునితో మన బంధాన్ని కలిగి ఉండాలి. దేవునితో బంధాన్ని కలిగి ఉంటే మనము కూడా క్రీస్తు వారిలాగా ఆయన పరిచయంలో అభివృద్ధి పొందేవారుగా ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, కొన్ని మాటలు పిల్లల గురించి ఉండగా చెప్పే భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు క్రీస్తు వారు తండ్రి వల్ల కృతజ్ఞతలు చేస్తాము. మీకు వాడిన క్రీస్తు వారు లోకాన్ని జయించారు, మరణాన్ని, పాపాన్ని జయించారు. మేము కూడా తను మా జీవితంలో ఆయన మాదిరిగా తీసుకొని మీకు వాక్యాన్ని జీవిస్తూ మీకు మరణాన్ని పరిచయంలో అభివృద్ధి చెంది వాక్యాన్ని అనుగ్రహించమని సంఘాన్ని, సంఘంలో సేవ చేస్తున్నటువంటి అన్న భావన, ఇంకా చంద్రన్న ఇక్కడ పరిచయం చేస్తున్నటువంటి తండ్రి సేవకులు, ముస్లింలను సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని, పరిచయం విస్తృతపరచమని, మీ పనులను పరిచయం అందరం ఐక్యత కలిగి ముందు కొనసాగే వాక్యాన్ని అనుగ్రహించమని, నిన్న మాటలు మా హృదయాల్లో నాటబడి నిరంతరంగా ఫలించే బాధ్యత అనుగ్రహించమని, మీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడు అయినటువంటి క్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనం నేను సమర్పిస్తున్నాను. మాట్లాడతాను. అందరికీ చాలా మంచిది. సమయంలో మరి 4వ మాటగా మరి చక్కని విషయాలు మనకు చిన్న మరి తెలియజేస్తున్నారు.